ఉండాలి. 6 గంటలకు వస్తే హాట్ హాట్ ఉంటుంది. 7 గంటలకు వచ్చినాక ఎండిపోతా ఉంటారు. చిన్న చిన్న పోరగాళ్ళంతా స్కూల్ కాడికి వస్తారు. అందరూ మూత్రం పోస్తారు, డబ్బులు నింపుకో. నేనెవరో తెలియదు బాబు. ఈ ఊరికి కాబోయే ముక్కుడి మంత్రిని. వీరాంజనేయ స్వామికి జై. గట్టిగా చప్పట్లు కొట్టాలి బాబు, చేతులు కొట్టాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మన ఊళ్ళో సర్కస్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది, చూసుకోండి. ఎవరు రాయనా, ఏం కదా? అరే రే మొత్తం నీ ప్యాంట్ మీదే ఉంది కదా దుమ్మంతా. హలో, బయటికి రా. అక్కడ ఎవరున్నారు జోకర్ సాబ్? అరే అక్కడ ఎవరు లేరు బాబు. జర వెనక్కి జరగనన్న, కొంచెం అట్లా వెనక్కి జరగండి. సైకిల్ కూడా ఇంకా సర్కస్ ఉంటుంది కాబట్టి అందరు వెనక్కి జరగక తప్పదు. హలో జోకర్ సాబ్. ఏ బాబు, అక్కడ ఎవరు లేరు బాబు. నీ వెనుకున్నాను, నీ బ్యాక్ సైడ్ కింద చూసుకుంటాడు. హలో జోకర్ మామ, నీ కింద కాదురా బాబు, నీ ఈ పెనక. నేనే బాబు. బాబా బాబా బాబా, ఇప్పుడు కనపడ్డానా నీ కంటికి? జరగనమ్మా, కొంచెం జరగాల, కొంచెం వెనక్కి జరగనన్నా దయచేసి. ఇంకెట్లా ఇప్పుడు సర్కస్ ఉంటుంది, ఇదంతా సైకిల్ తిరిగేది ఉంటుంది అనమాట. ఓకే మరి జోకర్ సాబ్, అసలు ఎవరు బాబు నువ్వు, ఏం కథ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? లొల్లా? అరే ఇది లొల్లి గిల్లి కాదురా బై, గిడ సర్కస్ జరుగుతుంది. గాడ చూస్తే కొట్టుకుంటారు, పైన చూస్తే పితుకు పెట్టిండ్రు. అరే ఇది పితుకు కాదు, నటుకు కాదు. ఇక్కడ మన గ్రామంలో వీర బ్రహ్మం గారి పేరు మీద సైకిల్ సర్కస్ చేస్తున్నాం. ఓహో, సైకిల్ కింద సర్కస్ పెట్టిండ్రు. సైకిల్ కింద సర్కస్ కాదు బాబు, ఇది సైకిల్ సర్కస్. గదే సైకిల్ కింద సర్కస్. ఓకే, మరి ఇక్కడ ఏదో మేము సర్కస్ చేస్తుంటే నువ్వు వచ్చి మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు. అసలు ఎవరు బాబు నువ్వు, ఏం కదా? అరే ఈ ఊర్లో ఆట పెట్టేదానికి ఎవరెవరి దగ్గర సర్కస్ చేస్తున్నాం కదా, మరి ఎందుకు వచ్చారు, ఏం కదా? ఇక్కడ ఆట పెట్టేదానికి ఓకే ఎవరెవరు కడిగి ఆట పెట్టినావు. ఎవరెవరు కడిగి ఆట పెట్టినావా? అరే బాబు, ఎవరెవరు కడగలేదు బాబు. నేను ఇక్కడ మన గ్రామంలో సర్కస్ చేసుకోవడానికి మన గ్రామ పెద్దలకు చిన్నలకు, మన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పెద్దలకు చిన్నలకు అడిగి సర్కస్ చేస్తున్నా బాబు. చిన్నలకు పెద్దలకు బాగా కడిగేసి ఆట పెట్టినావు. అరే చిన్నలకు పెద్దలకు కడగలేదు బాబు. ఇంతకీ నీకు నోరు తిరుగుతుందా తిరగదా? అరే నువ్వు కోపం చేసుకోవద్దు. ఓకే, మాది రోలు తిరగదు. ఓహో, నీ నోరు తిరగదా? మా మాటలన్నీ సుట్టగా పోతా ఉంటాయి. అట్లనా? మరి అట్లయితే జోకర్ సాబ్, ఇక్కడ మేము కళాకారులు ఇక్కడ కష్టపడుతున్నాం. యోగ స్థలంలో జగద్గురు వీర బ్రహ్మం గారి పేరు మీద సర్కస్ ఉంటుంది. నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు, ఏం కదా? నేనెవరో తెలియదు బాబు. ఈ ఊరికి కాబోయే ముక్కుడి మంత్రిని. ముక్కుడి మంత్రి? ఏ నీ ముక్కులో ప్రాబ్లం ఉందా? అరే ముక్కుడి మంత్రి బే. అరే ముక్కుడి మంత్రి అంటే ఏంటి బాబు అసలు? అరే మంచి పనులు చేసినోడు ఊర్లో అని లెక్క. మంచి పనులు చేసినోడు ఈ ఊరికి. మంచి పనులు చేసేటోడు. అవునా? అంటే నువ్వు ఈ ఊరికి మంచి పనులు చేపించావు? పెద్ద పనులు చేసిన. ఓ పెద్ద పనులు చేసిన పెద్ద మనిషి నువ్వు. అట్లనా? సరే బాబు, మాకెవరు చెప్పలేదు నువ్వు పెద్ద మనిషి అని. నేను చెప్తాను ఇంకో. సరే. ఈ ఊర్లో పొద్దుగాల లేచాలకే ఇట్లా పట్టుకొని తిప్పితే సుర్రని పోస్తాయి. ఏంటి బాబు అవి? అరే తాగనీకి, పోసుకోనీకి, అన్నిటికి పనికొస్తాయి. ఓహో, తాగడానికి వాడుకోవడానికి మంచి నీళ్ళు నల్లలు ఇంటింటికి వేపించిన. చాలా మంచి. ఇంకా మరి ఈ ఊరికి కరెంటు లేకుండే ఉంది కదరా బాబు కరెంటు? ఇప్పుడు కాదు నాయనా, ఒకప్పుడు కరెంటు లేకపోతే. సరే, ఒకప్పుడు కరెంటు లేకపోతే ఫ్రీగా వేపించిన. ఫ్రీగా కరెంటు నువ్వే వేపించేసావు. ఈ ఊర్లో మొత్తం ఫ్రీగా కరెంటు నువ్వే వేపించేసావు. వెరీ గుడ్, చాలా మంచి మనిషి అట్లయితే నువ్వు. మరి ఊళ్ళో కరెంట్ వేపించిన నువ్వు అట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది? ట్రాన్స్ఫార్మర్ అంటాడు. మంచిగా అది. అరే నువ్వు నిజంగానే కరెంట్ వేయించినావు ఈ ఊరికి? అరే ఒకప్పుడు వేయించిండ్రా ఆయన. అది ఒకప్పుడు వేయించినావు. సరే, మరి ఇంకేం చేపించావు? ఇక్కడ దుకాణం చూసినావా? ఇక్కడ దుకాణం ఉన్నది. గదేదో తెలుసా? వాళ్ళదే సొంతం నా మనమంది. అది
సొంత నీ మనం ఉంది ఆ దుకాణం ఆ, అబ్బో ఇట్లా పోతే ఆయన దుకాణం ఉంది. ఇదే దుకాణం. అదే ఉందా తెలుసా? ఎవరిది? సొంతం నా అల్లుందది. అల్లుందా? వీడున్న దుకాణం నీ అల్లుంది, అవు. ఈడున్నది నీ మనం ఉంది. ఆ. అబ్బా బానే ఉన్నారు బాబు నీకు అట్లేదే. అరే మేమంతా ఒక కుక్క తల్లి పిల్లలము, ఒక కుక్క తల్లి పిల్లలము. అవునా? ఆ. సరే ఒక్క తల్లి పిల్లలు అంటారు బాబు. మాది రోలు తిరుగు అట్లా పోతాయి. ఓకే మరి జోకర్ సాబ్ ఆ. ఇక్కడ ఏదో సర్కస్ చేసుకుంటున్నాం, ఆ. మీకు అడగలేదని కోపం వచ్చింది. వచ్చింది. సరే నేను పొద్దున్నే వస్తాను. ఆ. మరి మీరు ఎక్కడుంటారు బాబు? ఊరు బయట ఉంటాం. ఊరు బయట. ఆ. ఏం చేస్తావు బాబు ఊరు బయట? ఆఫీస్ ఉంది మాకు. ఆఫీస్? ఆ. ఏం ఆఫీస్? గ్రామ పంచాయతీ ఆఫీసా? ఏ గది చిన్నది, మాది పెద్దది. పెద్దది? ఆ. అబ్బో మరి ఎక్కడుంటది ఊరు బయట? పొద్దుగాల ఆ. 5 ఒట్టంగానే చాలు చేస్తాం. 5 గంటలకే స్టార్ట్ చేసావు, 7 గంటల కింద బంద్ చేస్తాం. 7 గంటలకే బంద్ అయిపోతుంది. అంతే. అదేం ఆఫీస్ రా బాబు? అరే మా ఊర్లో ఉమ్. మా ఎన్నోళ్ళు, అన్నోళ్ళు, మా బాబాయిళ్ళు, బాబాయిలు, నా తిమ్ముళ్ళు, తిమ్ముళ్ళు కాదు బాబు, తమ్ముళ్ళు. నా రోలు అట్లా పోతాది. సరే మీ తమ్ముళ్ళు పొద్దుగా లేచేళ్ళకే పొద్దుగల లేచాలకే చేతిలో డబ్బా పట్టుకొని ఆ. ఇట్లా వస్తారు. ఎందుకు? అరే మీటింగ్ చేయాలి కదరా నాయనా. అంటే మీటింగ్ చేసేదానికి అట్లా నడుచుకుంటూ పోతారా? వస్తారు, అట్లొచ్చి కింద పెడతారు, కింద పెట్టి అట్లా ఇట్లా చూస్తారు. ఎందుకు? ఎడన సీసీ కెమెరాలు ఉన్నాయేమో అని. అరే సీసీ కెమెరా ఉంటే మంచిది కదా బాబు ఇప్పట్లో ఈ కాలంలో. ఏ లేదు లేదు, మన ఆఫీస్ కార్డు ఉండకూడదు. మీ ఆఫీస్ కాడ ఉండకూడదు. అది ఉండదనుకో ఆ. సినిమా మొత్తం ఫ్రీగా చూసేస్తారు. అట్లనా? సరే అక్కడ ఏం లేకపోతే పటాలు ఇది పీకేస్తారు. ఏంటి? ప్యాంటు. అరే ప్యాంట్ ఎందుకు పీక్తారా బాబు? మీటింగ్ చేసేకి. మీటింగ్ చేయడానికి? అవు. అరే గిదేంద్రా బాబు, మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకొని మీటింగ్ చేస్తారు కానీ ఈ ప్యాంటు పీకుడేంద్రా ఇది? ఇది పీకితేనే మీటింగ్ జరిగేది. అట్లనా? ఆ. మరి ఓకే, ఆ ప్యాంటు తీసిన తర్వాత ఇట్లా కూర్చుంటారు. ఏం కుర్చీలు లేవా? 2 కాళ్ళ కుర్చీలు. సరే అలా కూర్చొని కూర్చుంటుందా పొద్దుగాల మస్తు చలి పెడతాది. ఇక చలికాలం చలి పెడతాది రా బాబు, లేని ఎచ్చుకుంటది నీకు. మరి అప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? మంచిగా బీడి తాగల. ఓకే బీడి తాగి తాగిన వెంటలోనే గప్పుడు స్టార్ట్ అయితే చూడు కడుపులో ఒక్క నిమిషం ఉండు. బడబడ గుడుగుడ్డ బురుములు మెరుపులే. బడబడ గుడుగుడ ఉరుములు మెరుపులే. ఆ. వానాకాలం పోయి చాలా రోజులైందిరా బాబు, ఇంకెక్కడ బడబడ గుడుగుడ? ముక్కాడు వచ్చింది. జరగదు జరగడమా? నాకలా చూస్తే ఎవరైనా గుద్దేస్తాడు. ఆయన ఇచ్చే ఇట్లా పోయినాడు. అట్లా? ఆ? సరే మరి జోకర్ సాబ్ ఆ. అలా కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? అప్పుడు స్టార్ట్ అవుతాడు కడుపులో. ఏంటి? ఆ? అబ్బా ఏయ్, అరే ఏం చేస్తున్నావు బాబు? అరే జరాగ్రా భాయ్. ఆ. అరే రే ఏంటి బాబు అది ఎంత సౌండ్ చేస్తున్నావు అక్కడ? పడిపోయి. పడిపోయిందా? ఆ. ఏం పడిపోయింది? దోశ ఇడ్లీ పూరి మొత్తం పడిపోయి. దోశ ఇడ్లీ పూరి మొత్తం పడిపోయింది. అరే రే ఈ దోశ పూరి ఏంది? అసలు మీ ఆఫీస్ ఏంది? మీ ఆఫీస్ పేరేం పేరు? పీతల తొట్లకి నేనే ఓనర్ని. అంటే నువ్వు బాత్రూమ్ కడుక్కునేవాడివి. పైగా తొట్లకి నేనే ఓనర్ని. నువ్వు పెద్ద మనిషి. ఎస్ ఈ ఊరికి నువ్వు పెద్ద మనిషి. అరా నువ్వు గాడిది మొక్కమోడా? ఈ ఊరికి నువ్వు పెద్ద మనిషా? ఎందుకు మరి లేకపోతే ఈ ఊరికి పెద్ద మనిషి నేను అంటున్నావు? బాబాయ్ ఆ, గడగొట్టికి వస్తున్నాడు. గడగొట్టికి వస్తున్నాడు. కొట్టి కూర్చున్నావు అంటున్నావు కానీ ఇంకా కాక కట్టి అక్కడికి ఇక్కడికి కూడా కడుతుంటలేడు, ఆడే కూర్చున్నాడు. నువ్వు లేచిపోవా, నీ గుండుతో గుద్ది పడేవానికి. అది కదా మాది. కాదు బాబు జోకర్ సాబ్, ఆయన లేచి గుద్దినాడు, నువ్వు లేచిపోతావంట. సరేలే బాబు. ఆ. సరే ఇంటికి నీ పేరే చెప్పలేదు. ఏం పేరు నీ పేరు? నా పేరు ఆ, మా అమ్మ నాన్న పెట్టలేదు, ఏం ఇంకెవరు పెట్టారు? మా ఊర్లో వాళ్ళందరూ పెట్టారు. ఓహో మీ అమ్మ నాన్న పెట్టలేదు, ఈ ఊర్లో వాళ్ళే పేరు పెట్టారు. ఆ. సరే ఎప్పుడు బర్త్డే అయింది బాబు నీకు? అరే ఈ రోజు పొద్దుగాల. ఈరోజు పెద్దగా బర్త్డే అయిందా? ఆ. సరే ఏం పేరు బాబు? జిలేబీ. జిలేబీ. జిలేబియా? అబ్బా ఏం నవ్వుతున్నావు నువ్వు చిలక నగినట్లా? దళిద్రుడా, నీ పేరు జిలేబీ. ఎస్. ఎంత మంచి పేరు పెట్టారా బాబు నీకు. మంచి పోరగాడని మంచి పెట్టిండు. పోరగడ కనుక నీ మూతి నీ కళ్ళు జిలేబీ లెక్కలే రౌండ్ గా ఉండడానికి జిలేబీని పెట్టిరు. సరే కానీ జోకర్, ఇప్పుడు మేము సర్కస్ చేయాలి. టైం అవుతుంది, రోడ్డు మీద ఎక్కువ పబ్లిక్ ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు సైకిల్ మీద సర్కస్ ఉంటుంది. మరి వచ్చిన పని ఏమో చెప్పాలి. అరే మీ దాంట్లో ఒక పాటకి డాన్స్ ఆడతాను నేను. పాటకి డాన్స్ చేస్తావు? ఎస్. ఓకే, ఏ సినిమా పాట కావాలి? చిరంజీవి పాట కావాల. చిరంజీవి గారిది ఏ పాట? గంజి ఉందా? ఇది దాయి దాయి దమ్మ నా డయరి పిప్పమ్మ, నా డయరి పిప్పమ్మ. దాయి దాయి దమ్మ డైరీ పొమ్మ. ఇది రానాయన నీ డైరీ చూపిస్తా. ఇక్కడే ఉంటా, అక్కడ రాను. దళితుడా, అట్లా పాటలు ఏడున్నాయిరా మంచి మంచి గుంటే పాటలు? లేదా? లేవు.
మరి గజన్న ఉందా? ఏది? జూనియర్ ఎన్టీఆర్ది. జూనియర్ ఎన్టీఆర్ది ఉన్నాయి బాబు. అరే గా పాట వస్తే నాకు ఊపు వస్తుందిరా బై. గట్లనా? నీకు ఊపు వస్తుందా? గడ బైక్ ఉన్నది మాది, బైక్ వేసుకుని ఊరుబడి బాత్రూమ్ కూర్చుంటారు. నా ఒళ్ళంతా ఏదైనా జ్వరం వచ్చింది, డాక్టర్ ఉన్నాడా లేదా? లేదురా బై, పాట అట్లుంది. అవునా? సరే ఏ పాట బాబా అది? కుక్క గరిసింద్యా, కుక్క గరిసింద్యా. దళితుడా, అరే నువ్వు మనిషిగా కుక్కరా? నువ్వు నాకు అర్థం కాకుంది కాదురా. నేను మొదటనే చెప్పిన నీకేమో కోతేమో కొరికింది. గాడ బండి పెట్టినప్పుడు కోతులు వచ్చి మొత్తం బియ్యం తినేసావు. అవి అయ్యో బాబురా, ఈ ఊర్లో కోతులు ఎక్కున్నారా నాయన? అవి నీ లెక్కలే ఉన్నాయి, సేమ్ సేమ్ నీ మూతున్నట్లే ఉన్నాయి కోతులు కూడా. సాయంత్రం పిండి భీమా నెత్తుకోపోయినాయి. సరే కానీ జోకర్ 5 నిమిషాలు కూర్చో, ఇప్పుడు సర్కస్ చేస్తాం. ప్రేక్షక మహర్షులారా, ఇక బెల్లు బ్రేక్ లేని సైకిల్ మీద సర్కస్ ఉంటుంది కాబట్టి మొత్తం వెనక్కి జరగాలన్నా జరగాలి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జరగాలి. ఆ లాస్ట్ నుంచి సైకిల్ వస్తుంది అనమాట. జోక్స్ కార్యక్రమం చూశారు, ఇక్కడ చేశారు ఇప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం సర్కస్ ఇక్కడ ఉంటుంది. సర్కస్ ఈ ప్లేస్ లో ఉంటుంది కాబట్టి దయచేసి మీకందరికీ నమస్కారం చేస్తాము. మా మీదకు ఎవరు కూడా కోపం చేసుకోవద్దండి. మీ ఊరికి వచ్చాము, మీరే మాకు అన్నదమ్ములు, మీరే మాకు తల్లిదండ్రులు. చూడండి, మాది కర్నూలు జిల్లా అన్నమాట. అంత లాంగ్ నుంచి ఎందుకు వచ్చినాం బాబాయ్ ఆలోచించండి. కడపాత్రం కోసం, కడప దిప్పుల కోసం వచ్చాము. భార్య పిల్లలకు వెంట వేసుకొని ఈ యొక్క ప్లేస్ లో ఇక్కడ బ్రహ్మం గారి పేరు మీద సర్కస్ కార్యక్రమం చేసేదానికి వచ్చాము. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇక్కడ వీర బ్రహ్మం గారి పేరు మీద ఆ యొక్క సైకిల్ మాస్టర్ చూడండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు నేర్చుకున్న విద్య. కడప జిల్లా బతివేలి తాలూకా కందిమల్లాయపల్లిలో అందరికీ నమస్కారాలు. ఇక సైకిల్ మాస్టర్ సైకిల్ ఎక్కుతున్నాడు. పిల్లలు పెద్దలు ఒక్కసారి జోరుగా చప్పట్లు కొట్టాలి తమ్ముళ్ళు. చూడండి, సైకిల్ ఆపేసి భగవంతునికి నమస్కారం పెట్టి బెల్లు బ్రేకు లేని సైకిల్ మీద సర్కస్ కార్యక్రమం చేస్తున్న క్లాస్ కొట్టాలి తమ్ముడు. చేతులు వదిలిపెట్టేసి హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కి చూపిస్తున్నాడు బాబాయ్. వీడియో లాస్ట్ వరకు చూడండి. సర్కస్ చాలా బాగా చేసిండు. కాపీరైట్ పడుతున్న భయం కొద్దీ ఆడియో పూర్తి ఇవ్వట్లేదు. బాబాయ్ పక్కన మీరు పైసలు మాత్రం ఇవ్వద్దండి, పక్కన జరగండి. ఒక ఊర్లో ఇట్లే ఒక ఆయన తాగిన ఆయన వచ్చి కింద పడిపోయినాడు పిల్లగాడు. మీరు మాత్రం పైసలు ఈ రోజు కానీ రేపు కానీ ఎవరు కూడా ఇవ్వద్దండి. చాలా అంటే చాలా కష్టపడుతుండు. చాలా బాగా చేసిండు సర్కస్ అయితే. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది. మధ్యలో ఆడియో నేనే తీసేస్తున్నా, ఎందుకంటే కాపీరైట్ పడుతుందేమో అని. సైకిల్ టక్కున ఆపుకొనిగా భగవంతునికి నమస్కారం పెట్టేసి హ్యాండిల్ పైన కూర్చొని ఒక కాలు యాక్సల్ రాడ్ మీద మరొక కాలు ఫ్రేమ్ సెట్ లో పట్టుకొని తిప్పుతున్నాడు. త్వరగా చప్పట్లు కొట్టాలి తమ్ముడు. ఇదే ప్లేస్ లో ఇదే సెంటర్ లో చూడండి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు సర్కస్ ఉంటుందన్న ఇదే స్థలంలో. చేసిన పనితనాలు చేయకుండా మార్చి సైకిల్ మీద పనితనాలు చేసి చూపిస్తున్నాడన్న. చూడండి, ఈ రోజు చేసిన సర్కస్ రేపు చేసేది లేదు, రేపు చేసిన సర్కస్ వెల్లుండి చేసేది లేదు. మా కులం కూడా చూడండి, వడ్ల కమ్మరోళ్ళన్నా మేము కూడాను, ఆ బ్రహ్మం గారి భక్తులు అన్నమాట మేము కూడాను. ఏపీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వాళ్ళన్నా మేము. మాకు ఎలాంటి ఆధారం లేదనమాట. ఆ మహాభావనికి నమ్ముకొని భార్య పిల్లలకు వేసుకొని నట్టి రోడ్డు మీద బతుకుతున్నాం బాబాయ్. పెడల మీద మరొక కాల్చండి, సీటు మీద పెట్టుకొని సైకిల్ తిప్పి చూపిస్తున్నాడన్నా.
రాత్రి చూడండి దోమలకుంట గ్రామంలో అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నా. చాలా మంచి గ్రామం, చాలా మంచిగా సహాయం చేశారు పుణ్యదాతలు. నెంబర్ 1 బ్యాలెన్స్ కార్యక్రమం చూడండి. మనిషి అంతా ముందు చక్రం యాక్సల్ రాడ్ మీద కూర్చొని ఏ విధముగా బ్యాలెన్స్ కార్యక్రమం చేసి చూపిస్తున్నాడు. నీళ్ళ బిందెలు ఎత్తుకొని చేతులు వదిలిపెట్టేసి సైకిల్ దొక్కుతున్న క్లాస్ కొట్టాలి. రెండు నీళ్ళ బిందెలు ఎత్తుకొని సైకిల్ దొక్కుతున్నాడు. నా దొరగా చేతులు కొట్టాలి బాబాయ్. కొంతమంది ఇక్కడ సర్కస్ చేసి తర్వాత ఇంకొక వీధిలో ప్రోగ్రామ్ చేస్తారు. అట్లా మేము చేసేది లేదు. కొంచెం వెనక్కి జరగండి, ఎందుకంటే సైకిల్ ఎత్తినప్పుడు మీకే తలకాయలు తగులుతుంది అనమాట. సైకిల్ ఎత్తుకున్నారు, త్వరగా చప్పట్లు కొట్టాలి బాబాయ్. సైకిల్ చూడండి, సైకిల్ తొక్కుకుంటూ చేతులు వదిలిపెట్టేసి మెడలో వేసుకొని సైకిల్ తొక్కుతున్నాడన్న. కాబట్టి మన గ్రామ నివాసులు ఎవరైనా కానీ చూడటానికి వచ్చిన వాళ్ళు ఒక 2 లీటర్లు డీజిల్ చెప్పండి అన్న. అట్లా జారిపోతుంది. మంచిగా పట్టుకో, ఏం భయపడదులే, ఏం కాదులే, మంచిగా పట్టుకోనన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి బాబు. ఒకే దగ్గరే 3 రోజుల వాళ్ళు కాదు, ఇంట్లో పట్టి తిరిగే వాళ్ళు కాదు మేము. ఇక్కడ ఈ ప్లేస్ లోనే చూడండి, గ్యాస్ ఉన్నది, గ్యాస్ మీద వంట చేసుకొని తింటున్నాం మేము. మన గ్రామంలో చూడండి, మన యాదవ్ సంఘం వాళ్ళు కానీ, మన రెడ్డి సంఘం వాళ్ళు కానీ, మన అంబేద్కర్ సంఘం తరపున కానీ, మన డాక్రా గ్రూప్ మహిళా సంఘాల తరపున కానీ, యూత్ వాళ్ళు కానీ, మన బీడీ కార్ఖానోళ్ళు కానీ అందరికీ నమ్ముకున్నామన్నా. పెద్దలకి చిన్నలకి మన కార్ఖానోళ్ళకి అందరికీ నమ్ముకున్నాముగా ప్రోగ్రాం పెట్టాము. ఈ రోజు కష్టమైన కార్యక్రమం చేశాడు, రేపటి రోజు కూడా చేస్తున్నాడు. చాలా వరకు కష్టమైన చిన్నలకు పెద్దలకు పేరు పేరున అందరికీ అందరికీ నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మన ఇదే గ్రామంలో చుట్టి ఇక్కడ ఈ యొక్క స్థలంలోనే వీరబ్రహ్మం గారి పేరు మీద సైకిల్ సర్కస్ ఇక్కడ ఒక 3 రోజుల పాటు చేయబోతున్నామన్న. ఈ యొక్క స్థలంలో ఒక 3 రోజుల పాటు సర్కస్ చేయబోతున్నాం. ఈ రోజు మొదటి రోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా కానీ మొదటి రోజు సింపుల్ గా ఉంటుందన్నమాట. సర్కస్ కార్యక్రమం, అసలైన సర్కస్ కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి రేపు చూడండి చేయబోయే పైన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, దయచేసి వింటారని కోరుతున్నాము. రేపు యొక్క స్థలంలో సర్కస్ కార్యక్రమం ఉంది. రేపు బైకులతో జంపింగ్ కార్యక్రమం ఉంటుంది అన్నమాట. బైకులతో జంపింగ్ అంటే ఒక మనిషిని భూమి మీద పనిపెట్టి ఆ మనిషి మీద చూడండి బైకులతో జంపింగ్ చేసి చూపించే కార్యక్రమం రేపు ఉంటుంది అన్నమాట.
మరి దాంతో పాటు యొక్క స్థలంలో ఒక నిప్పుతోటి ఒక ఫైర్ ఐటమ్ ఉంటుంది. తమ్ముళ్ళు కూర్చో బాబు. ఒక నిప్పుతోటి ఒక ఫైర్ ఐటమ్ అంటే ఈ యొక్క గ్రౌండ్ చుట్టూ ఒరిగడ్డేసేసి ఇట్లా లేచిపోయి ఒరిగడ్డి పైన డీజిల్ వేసి నిప్పంటించి లేచిపోయి ఒక ఖాళీ సైకిల్ టైర్ తీసుకొని దాని కూడా నిప్పంటించి సైకిల్ మధ్య మెడలకు వేసుకొని కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి అన్నమాట రేపు. మూడు రోజులు ఉంటుంది ఇక్కడ ఆట, లాస్ట్ ప్రైస్. మరి దాంతో పాటు యొక్క స్థలంలో చూడండి చాలా అద్భుతమైన పరిణామాలు జరగబోతున్నాయి. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారని కోరుతున్నాను. మరి ఒక ఫైర్ ఐటమ్ కోసం అంటే ఈ యొక్క రెండు చేతులకు చూడండి సైకిల్ మధ్య రెండు చేతులకు డీజిల్ పోసుకొని నిప్పంటించుకొని ఒక ఫైర్ ఐటమ్ ఉంటుంది. కూర్చోదమ్మా, ఇంకా డ్యాన్స్ ఉంది, కూర్చోండి. అప్పుడు లేచిపోతండి. ఇప్పుడు మీరు ఒకరు లేచిపోతారు, మీ వెనక 10 మంది వస్తారు. అట్లే కూర్చోదమ్మా. మరి రేపు సర్కస్ కోసం మన అన్నగారు కానీ మన పెద్దలు ఎవరన్నా కానీ మన యూత్ వాళ్ళు కానీ ఒక 2 లీటర్ డీజిల్ సాయం చేస్తారని కోరుతున్నామన్న. మన గ్రామ నివాసులు ఒక 2 లీటర్ డీజిల్ అనమాట. మీరు ఇచ్చే డీజిల్తో చూడండి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు అనమాట. ఒక ఫైర్ ఐటమ్ ఉంటుంది కాబట్టి ఒక ఐటమ్ చేయడానికి ఈ యొక్క గ్రౌండ్ చుట్టూ ఒరగేసి నిప్పు పెట్టే కార్యక్రమానికి మన గ్రామస్తులు అన్నగారు కానీ ఎవరన్నా కానీ ఒక 2 లీటర్ డీజిల్ సాయం చేస్తారని కోరుతున్నామన్న. చెప్పే తాతలు సాయం చేయాలి. మాకు డీజిల్ కావాలి బాబు, ఒక 2 లీటర్లు. 2 లీటర్లు 12 లీటర్లు వద్దులే బాబు. అసలు నువ్వు ఇస్తావా ఇవ్వ ఇంటికి? ఇట్లా పోతే ఊరు బయట చూసాం. వచ్చి ఏం చేయాలి? దళితుడా ఎట్లున్నారో నీ ముఖము. మన గ్రామస్తులు ఎవరైనా చెప్పాలన్నా మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడే ఇచ్చే అవసరం లేదు. రేపు పొద్దుగాల కానీ రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం ఒక 5-6 గంటలకు కానీ తీసుకొచ్చి ఇస్తారని కోరుతున్నామన్నా. ఎవరన్నా చెప్పాలన్నా రేపు ఐటమ్ కోసం మన గ్రామ నివాసులు పక్కన చూడండి. ఏం పేరు ఆయన పేరు? సీను కదా. మన దోమలపల్లి దోమలకుంట అక్కడ చూడండి సర్కస్ చేసింది మన సీను అన్నగారు. చిన్నగడ ఒక 2 లీటర్లు డీజిల్ ఇచ్చారన్న. అక్కడ ఐటమ్ చేశాము. ఒక అన్నదమ్మలాగా ఒక అక్క చెల్లెలాగా భావించి చూడండి కళాకారులకి చాలా గొప్పగా సాయం చేసి మన గ్రామానికి పంపించారనమాట. ఈ యొక్క స్థలంలో రేపు ఐటమ్ కోసం మన గ్రామస్తులుగా అడుగుతున్నాం. ఎవరైనా కానీ ఒక 2 లీటర్లు అన్నా 2 లీటర్లు డీజిల్ చెప్పేవాళ్ళు చెప్పుతారని మరీ కోరుతున్నామన్నా. మన శేఖర్ అన్నగారు చూడండి సభలో వాళ్ళ పేరు మీద చూడండి యొక్క సభలో కళాకారుల కష్టం వస్తున్నాము. రేపు ఐటమ్ కోసం ఆడుతున్నాడు మన తమ్ముడు లాంటి వాడు కాబట్టి మనము సాయం చేయాలి. మన గ్రామానికి వచ్చేవాడిని అన్నగారు చూడే సభలో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు గట్టిగా చేతులు కొట్టాలి వాళ్ళ పేరు మీద. అవునా? సరే. మరి అదే విధంగా చూడండి రేపు 7:30కి సర్కస్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయిందన్న. ఎందుకోసం అంటే ఇక్కడ కొంచెం సంఘంది మీటింగ్ ఉండే, మరి ఒక వెహికల్ వచ్చిందనమాట, దాని నుంచి లేట్ అయింది. మరి రేపు 7:30కి సర్కస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క కళాకారులకు ఎవరైనా కానీ మీ ఇంటి తరఫున ఒక 5 కిలోల బియ్యం సాయం చేస్తారని కోరుతామన్నా. మన గ్రామస్తులు మీ పంట బియ్యమే చూడండి, మీరు తినే బియ్యమే ఒక 5 కిలోల బియ్యం సాయం చేస్తారని కోరుతున్నాం. భోజనానికి అనమాట. దొమ్మర్ శ్రీనివాస్ అన్న. ఓకే, మన దొమ్మర్ మన శ్రీనివాస్ గారు చూడండి యొక్క సభలో మన యొక్క పెద్ద మనిషి మన గ్రామం ఇక్కడికి హాట్ గా ఉంటుంది. 6 గంటలకు వస్తే హాట్ ఉంటుంది. 7 గంటలకు వచ్చినాక ఎండిపోతా ఉంటారు. అరే 6 గంటలకు హాట్ అయింది, 7 గంటలకు ఎండిపోయింది. ఇదేంద్రా ఇది? ఎందుకు? ఇడ్లీ దోశ తిని నీ ముఖం అట్లా అయిపోయింది. అవే నీ ఆఫీస్ కాడికి ఎక్కువ వచ్చేది. మరి అదేవిధంగా మన గ్రామ నివాసులు తెలియజేయడం చూడండి. లక్ష్మయ్య గారు చూడండి వాళ్ళు కూడా ఒక 5 కిలోల బియ్యం ఇస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు గట్టిగా చేతులు కొట్టాలి తమ్ముడు. ఓకే. అరే నీకు అంత శాత కాలేదనుకుంటా. అవునా? సరే మరి ప్రేక్షక మహర్షులారా మన గ్రామస్తులకు చిన్న
రేపు 7:30కే సర్కస్ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఈ రోజు మా కార్యక్రమం అయిపోయింది, ఇక బంద్ చేస్తున్నాము. మన గ్రామస్తులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. మీ ఇంటికి మీరు జాగ్రత్తగా వెళ్తారని మరి అందరికీ నమస్తే. ఇక కార్యక్రమం బంద్ చేస్తున్నాం. అందరూ